తొక్కుడు జాతర ఇది విన్నారా? అవును, నిజమే. నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకారులు ఏటేటా జరుపుకునే జాతర ఇదండి. మత్స్యకారులకు పుట్టింటి లాంటిది రాజయ్యపేట. ఒకప్పుడు మత్స్యకారుల మూఢనమ్మకాలను పారద్రోలే నేతగా నూకా తాత అనే వ్యక్తి అవిరాల కృషి చేశారు. తుఫాను హెచ్చరికలపై జాలర్లను అప్రమత్తం చేయడంతో పాటు జంతుబళ్ల నిషేధం వంటి అంశాలపై చైతన్యం నింపిన మహనీయుడు. అందుచేతనే ఆయన మరణానంతరం మహాశివరాత్రి మహోత్సవాల్లో నూకతాత పేరిట జాతర నిర్వహించుకుంటారు. గ్రామదేవతల విగ్రహాలతో సముద్రం వద్దకు వెళ్లి స్నానాలు చేసిన తర్వాత తొక్కుడు జాతర నిర్వహించుకుంటారు. ఊరిలో అందరినీ పడుకోబెట్టి వారిని అర్చకులు నూకతాత చిత్రపటాన్ని పట్టుకుని తొక్కుకుంటూ వెళ్తారు. ఇలా జాతర జరుపుకుంటే గ్రామమంతా సస్యశ్యామలం అవుతుందని మత్స్యకారుల నమ్మకం. నా పేరు మడద రాంబాబు. మాది రాజయ్యపేట గ్రామం, నక్కపల్లి మండలం, విశాఖ జిల్లా. మా యొక్క రాజయ్యపేట గ్రామంలో మహాశివరాత్రి వెళ్ళిన మరుసటి రోజు, అమావాస్య రోజు నూకతాత జాతర లక్షలాదిగా జనాలు తరలివచ్చి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర ఒరిస్సా నుంచి, కర్ణాటక నుంచి జనాలు తరలివచ్చి లక్షలాదిగా మా యొక్క నూకతాత జాతరలో పాల్గొంటారు. ఈ నూకతాత జాతరలో ఏ విధంగా ఆచారం వస్తుందంటే, నూకతాత అనే వ్యక్తి మామూలుగా మాలో మత్స్యకారుడైనటువంటి పిక్కి నూకతాతగా ఉండేవాడు. ఆ యొక్క నూకతాతను మేము వేటకెళ్ళేటప్పుడు తుఫాన్ హెచ్చరికల్లో కానీ చేపలు ఎక్కడ పడతాయి అనేది కూడా ఒక ఆచరణగా ఆయన చెప్పేవాడు. మా పూర్వీకులు చెబుతున్నటువంటి మాట ఇది. దాన్ని అతను చనిపోయినప్పటికి కూడా మేము అతనికి దేవాలయం కట్టించి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి వెళ్ళిన మరుసటి రోజు మాత్రం ఈ యొక్క పండగ లక్షలాదిగా జనాలు తరలి వచ్చి చేసుకుంటాం. ఈ యొక్క పండుగలో ఆచారం ఏంటంటే, నూకతాత అయినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క భక్తుడు ఉంటాడు. ఆ దేవుడిని సముద్రంలో స్నానం చేయించి 5-6 కిలోమీటర్ల మేర బోర్లను పడుకొని ఆ యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో, నూకతాత భక్తులు మా మీద నుంచి వస్తుంటే మేము ఎటువంటి అనారోగ్యాలకు పాల్పడకుండా సంవత్సరం కాళ్ళ పాటు భోగభాగ్యాలతో ఉంటామన్న నమ్మకంతో లక్షలాదిగా ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా లక్షలాదిగా జనాలు తరలి వచ్చి ఈ మొక్కులు తీర్చుకుంటాం రాజయ్యపేట గ్రామంలో. ఆయన దేవుడు కాదు, మా మత్స్యకారులో ఒక మనిషి. ఎప్పుడో పెద్ద ఆయన చనిపోయారంట, ఆయన దేవుడిగా నిలుస్తారంట. అప్పటి నుంచి ఆయన అంటే మాకు చాలా ఫేమస్. ఫస్ట్ ఉదయాన్నే వేసి 5 గంటలకు వెళ్ళి సముద్రం తాను చేసి తండ్రికి ఇదంతా శుభ్రంగా చేసుకొని చేపం పడడం అంటే ఇక్కడ నుంచి అలవాటు. మా వాళ్ళు వేటకి వెళ్ళినా సరే వచ్చేసరికి టైం లాంగ్ అవుతుంది, ఫస్ట్ అవుతుంది, కొద్దిగా అవుతుంది. వచ్చేది వరకు శుభ్రంగా ఉండాలనేసి దేవుడు మొక్కుకుంటాం. పిల్లలు పుట్టుకున్నా ఏదన్నా కోరికలు ఉన్నా సరే ఈ తండ్రికి కావాలనేసి మొక్కుకుంటాం. ఆయన ఖచ్చితంగా 100-90% కాకపోయినా ఒక 10% అన్నా అవ్వాలనేసి మా కోరిక. మొదటి నుంచి ఇప్పుడు ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి తండ్రి అంటే మాకు చాలా ఆశ. కోరిసా లేదంటే వైజాగ్ నుంచి చాలా దూరాల నుంచి మొక్కుబడి నుంచి వస్తారు స్వామి ఇక్కడ నుంచి. నెక్స్ట్ టైం కానీ చిన్నపిల్లలేటి, పెద్దవాళ్ళేటి, ఆడవాళ్ళేటి, ముసుకేటి ఉపవాసం ఉండి తండ్రిని శుభ్రంగా చూసుకుంటే చాలా బాగా చేస్తారని దేవుడు మాకు ఏదో చేస్తారనేసి మాకు ఏదో చిన్న కోరిక. మా ప్రతి సంవత్సరం జరుగుతుంది. మాకు సంక్రాంతి, ఈ ఉగాది, దసరా కన్నా మాకు చాలా ఇష్టమైన రోజు ఇది. మాకు ఇష్టమైన దేవుడు ఈ పండుగ. మహాశివరాత్రి అంటే మాకు కోరికలండి. దేవుడు మేము ఇలా రోడ్డు పడుకుంటాం, దేవుడు మమ్మల్ని దాటిస్తారు. ఆయన మాకు ఏదో చేస్తారనేసి నిజం జరుగుతుంది కూడా. అది నమ్మాలి, నమ్మిన వాళ్ళకి జరుగుతుంది. పిల్లలు